నమస్కారం. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అందరికీ నమస్కారం. నేను 3 మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనుకుంటాం. మేడం దగ్గరికి వచ్చాము. మేడం అంటే బాగా నమ్మకం మాకు, ఎందుకంటే అందరు ఫ్రెండ్లీగా ఉంటారు. ఫస్ట్ నాకు ఏంటంటే వెయిట్ ఉండేది. వెయిట్ వల్ల కొంచెం ప్రెజర్ అయ్యా. మేడంని అడిగాను, మేడం నేను వెయిట్ ఉన్నాను, నా బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుద్దా అని అడిగితే మేడం అన్నారు, పాప నువ్వు వెయిట్ కిట్ అంటున్నావు, 100 kgs ఉన్న వాళ్ళే నార్మల్ చేసుకున్నారు, నువ్వు చేసుకోగలుగుతావు, ఆ నమ్మకం పెట్టుకో అన్నారు. అన్నంగానే నాకు ఆ ఫీలింగ్ అనేది పోయింది. ఇంకా ఆ వెయిట్ గురించి ఆలోచన పోయింది. ఇంకా మా బేబీకి వచ్చేసరికి లాస్ట్కి ఎదురుకాలుతో ఉండింది. బేబీ పొట్ట మీద చేయి పెట్టుకొని చెప్పుకుంటా ఉన్నా, ఎదురుకాలుతో ఉన్నామమ్మా, నార్మల్కి వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి బాగా వచ్చేసి ఉండాలి, తల భాగం కిందకు ఉండాలి అని చెప్పుకున్నాను. నార్మల్కి వచ్చేసేసింది. ఎదురుకాలుతో ఉండే బేబీ నా మాటలు ఆలకించి బాగా వచ్చేసేసింది. ఇంకొకటి ఏంటంటే ఒక రోజంతా మూమెంట్ లేదు మా బేబీకి. సాంగ్ డైలీ వినేది, ఆ రోజు సాంగ్ అనేది వినలేదు. ఆ సాంగ్ వినకాలనే మేడం మూమెంట్, అసలు నేను ఆ సాంగ్ గురించి మర్చిపోయా. మా వారుండి సాంగ్ వినిపించారు. అది వినిపించగానే ఎలా తిరిగిందంటే బేబీ అలా తిరిగింది మేడం. అప్పుడు వేసిన సంతోషం, అది హ్యాపీ, అది చెప్పలేదు, అంత సంతోషం వేసింది. ఇంకొకటి ఏంటంటే ఏం సాంగ్ వినేదాన్ని నేను కేరింత మూవీలో మెలమెల సాంగ్ డైలీ వినేది. అది డీసెంట్ గా ఉంటది. ఇంకోటి ఫస్ట్ నా పాపే కావాలి, పాప ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటా ఉండేది. అలాగే నేను ఎలా అనుకున్నానో, ఎలా ఆలోచనలో ఎలా ఉన్నానో అలాగే పాప పుట్టింది. నాకు పెయిన్స్ అనేది తెలియలా. లాస్ట్కి నేను చెకప్ కోసం వచ్చా. మేడం మీకు పెయిన్స్ వస్తున్నాయి పాప, నీకు తెలియట్లేదు అని అనింది. నేను అలాగే తిరుగుతానే ఉన్నాను, వాక్ చేస్తానే ఉన్నాను. మేడం ఉండి ఇంకా సేపు ఉండమ్మా అని అనింది. అలాగే తిరుగుతానే ఉన్నాను మేడం. వాకింగ్ ఎక్కువ చేశాను. మీరు చెప్పాక అసలు మాకు తెలియలే పెయిన్స్ వస్తున్నాయి అని. ఇంకా నైట్ చాలా నిద్రపోయాను నేనైతే. ఎంత రిలీఫ్గా నిద్రపోయానంటే అంత రిలీఫ్గా నాకు పెయిన్స్ అనేది ఏమనిపించలేదు. లాస్ట్ ఒక 5 seconds డెలివరీ అవుతున్నప్పుడు పెయిన్ అనిపించింది. బేబీ బయటికి రాగానే అసలు ఆ పెయిన్ అనేది ఎట్టపోయిందో నాకే తెలియలేదు మేడం. అంత హ్యాపీగా అనిపించేసేసింది. అందులో ఫస్ట్ నుంచి పాప 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 అనుకుంటున్నాము. పాపే పుట్టింది. ఆ పాపకి ఇంకా పెయిన్స్ అనేది లేదు. ఇంట్లో ఏమేం పనులు ఇంట్లో అన్నీ చేసుకునేది మేడం. బట్టలు గుంజుకోవడము, ఇల్లు తుడుచుకో, డైలీ ఇల్లు తుడవడం కానీ అంతా డైలీ చూసుకుని అన్ని నేనే చేసుకుంటేది. ఆ చెకప్ కోసం వచ్చిన రోజుగా బట్టలు అన్ని ఉతికి గుజ్జేసేసి వచ్చాయి మేడం. నేను మీరు చెప్పేదాకా నాకు పెయిన్ అనేది తెలియలేదు మేడం. ఎక్కువ వాకింగ్ చేశాను. స్టెప్స్ ఇక్కడే వచ్చే ఎక్కువ స్టెప్స్. ఇంకొకటి ఏంటంటే మెడిటేషన్ ఎక్కువ చేసుకున్నాను నేను. బ్రీతింగ్ ఎక్కువ చేసుకున్నా. ఖాళీ టైంలో ఎక్కువ బ్రీతింగ్ ఎక్కువ చేసుకున్నాను. ఎక్కువ వాకింగ్ బ్రీతింగ్ చేసుకున్నాను. వామ్ అనేది మెత్తపడాలి అని నేను రోజు అనుకుంటా. నార్మల్ గురించి ఏం చెప్పేదాన్ని? అమ్మని కష్టపెట్టకూడదమ్మా, కష్టపెట్టకుండా నువ్వు నార్మల్ గా బయటకు వచ్చేయాలి, అసలు అమ్మకు బాధ ఉండకూడదు, నువ్వు బాధపడితే నేను చూడలేను అని చెప్పుకుంటా. భలే రెస్పాన్స్ ఇచ్చేది మేడం నాకు. కదలికలు కానీ అన్ని పొట్ట మీద రోజు అంటే ఎవరు ఉండరు, ఒక్కదాన్నే చెప్పుకుంటా ఉంటే బాగా ఆలకిచ్చేది మాటలు అని. ఇప్పుడు అమ్మో అంటే చాలు మేడం, స్మైల్ ఇచ్చి భలే చూస్తుంది, కళ్ళు తెరిచి మరీ చూస్తుంది. అప్పుడే మమ్మీ మాటలు ఆలకిచ్చేస్తున్నారని మా మమ్మీ కానీ అంటుంది. మా మమ్మీ మాటలు బాగా ఆలకిస్తుంది. ఊరు వెళ్తున్నప్పుడు కానీ చెప్పింది, మా అమ్మని కష్టపెట్టకూడదు అంటే నవ్వుతా ఉండింది. సో నీ సలహా ఏంటి? వెయిట్ ఉన్నా డెలివరీ పెద్ద కష్టమేం లేదు మేడం. ఫీలింగ్ అని లేకుండా పెట్టుకొని ఉంటే మనకి నార్మల్ అనేది ఈజీగా అయిపోద్ది. ఒకవేళ అవసరం అయితే సిజేరియన్ అని చెప్తుంటాం కదా, దాన్ని నువ్వు ఎట్లా తీసుకున్నావు? నాకు నార్మల్ అవద్దని ఫుల్ కన్ఫర్మ్ మేడం. ఎందుకంటే మమ్మీకి నార్మల్ అయింది. అందులో మీరు చెప్పారు చూడండి, దాన్ని నేను గట్టిగా పట్టుకున్నాను. నార్మల్ అయిపోద్ది నాకు.
అని సో అన్నారు. ఒకవేళ అవసరం అయితే సిజేరియన్ అనేది కూడా నువ్వు ఆ, ఓ అంతగా అవసరం అయితే ఓకే అందుకు ఓకే మేము అని నాకైతే అనుకున్నావు, గట్టిగా కానీ ఇది నార్మల్ అవుతుంది అవుద్ది. అనేది ఫీలింగ్. మిమ్మల్ని చిన్న డౌట్ అడిగాను అవును. మేడం, బేబీ వెయిట్ పెరిగిందంట, ఏమైనా అవును. బేబీకి ఏం కాదు కదా మేడం అని మిమ్మల్ని చేతి అవును. పెట్టి చేసి చేతి- అడిగాడు. అవును. ఏం కాదు పాప అన్నారు చూడు మేడం, అవును. అప్పటికప్పటికి ఆ ఫీలింగ్ అనేది వదిలేసాను నేను. వదిలేసావు. అప్పుడు నాకు మేడం బేబీ వచ్చినాను, బయటకు వచ్చినాను. ఆ పెయిన్ అనేది నాకు తెలియలేదు తెలియలేదు. మేడం, అంత హ్యాపీ అనిపించింది. మెంటల్ గా ఫ్రీ అయిపోయినా. ఫ్రీ నిద్ర ఎక్కువ పోయింది మేడం, అంతేనా, ఎక్కువ రిలీఫ్ అయ్యి వాకింగ్ ఎక్కువ చేశాను, చేశాను. స్టెప్స్ ఎక్కువ ఎక్కి దిగడం కానీ అంతా చేశాను. మెడిటేషన్ ఒకటి, భయం అనేది పెట్టుకుంటే మనకి లోపల భయం అలాగే ఉంటది, భయం వదిలేసుకోవాలి. డౌట్ అడిగి క్లియర్ చేసుకోవాలి మ్మ్. అనుకుంటున్నా. కదా చాలా థ్యాంక్స్.